ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారీ యంత్రాలను, నిర్మాణాలను తొలగిస్తున్నాయి బృందాలు. కోర్టు పరిధిలో ఉన్న 1264 ఎకరాల భూమిని కాపాడేందుకు హైడ్రా సిబ్బంది పెద్ద ఎత్తున తరలివచ్చింది. సర్వే నంబర్ 171, 172, 173, 175, 212, 213లో హైకోర్టు న్యాయవాది ముఖీం గెస్ట్ హౌస్ను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఫామ్ హౌస్ను పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. సుమారు 2 ఎకరాల భూమిలో ఫామ్ హౌస్ను నిర్మించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారీ యంత్రాలను, నిర్మాణాలను తొలగిస్తున్నాయి బృందాలు. కోర్టు పరిధిలో ఉన్న 1264 ఎకరాల భూమిని కాపాడేందుకు హైడ్రా సిబ్బంది పెద్ద ఎత్తున తరలివచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ సంతోష్. అమీన్పూర్ మండలంలో ఉన్నటువంటి ఐలాపూర్ తండాలో నిర్మించినటువంటి పలు అక్రమ నిర్మాణాలను కూడా అటు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్తో పాటుగా కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అటు ఫామ్ హౌస్ను కూడా పూర్తిగా నీలమట్టం చేసేందుకు కూడా హైడ్రా అధికారులు ఈ యొక్క ఐలాపూర్ గ్రామానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క కూల్చివేతల నేపథ్యంలో కూడా అటు మొదటగా ఏదైతే అంటే నివాసితులు లేని కారణంగా కూడా అటు ఉన్నటువంటి ఫామ్ హౌస్ను కూడా పూర్తిగా నీలమట్టం చేసే దిశగా కూడా ఆ యొక్క కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్నారు. మనం ప్రస్తుతం ఐలాపూర్ తండాలో ఉన్నటువంటి మరొక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అంటే ఏదైతే ముఖీం అలాగే అతని సోదరుడు నిర్మించినటువంటి ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూస్తున్నాం. ఈ యొక్క రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ నిర్మించినటువంటి ప్రాంతంలో కూడా గతంలో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు అని చెప్పేటువంటి ఆదేశాలను కూడా హైకోర్టు నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ యొక్క ఆదేశాలను బేఖాతరు చేస్తూ కూడా ఈ యొక్క నిర్మాణాలు కూడా జరిగినట్టుగా అటు హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అటు కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా నిర్మాణాలు చేపట్టినటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్ కూడా పూర్తిగా తొలగించేందుకు అటు హైడ్రా అధికారులు కూడా సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి నివాసితులను కూడా ఖాళీ చేయాలని చెప్పినప్పటి నుంచి కూడా ఈ యొక్క కూల్చివేతల పర్వం కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా సుమారుగా 500 నుంచి 700 గజాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్లో మొత్తం 42 నుంచి 43 ప్లాట్స్ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క ప్లాట్లలో నివసిస్తున్నటువంటి వారంతా కూడా అందరూ కూడా రెంటర్స్గానే తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇందులో ఉన్నటువంటి నివాసితులు కూడా పూర్తిగా ఖాళీ చేసేందుకు అవకాశం లేకపోవడంతో వారంతా కూడా కాస్త ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు మొదటగా ఖాళీ చేసేందుకు కాస్త సంసిద్ధం వ్యక్తం చేసినటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్ వాసులంతా కూడా కింద ఏదైతే అపార్ట్మెంట్ చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ గోడను అలాగే ఎలివేషన్కు ఉన్నటువంటి రేలింగ్ గోడను కూడా కూల్చివేయడంతో వారంతా కూడా ఖాళీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అందులో భాగంగానే కొద్ది సమయం మాకు కేటాయిస్తే మా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకెళ్లేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించండి అని చెప్పి కోరడంతో కాస్త అటు హైడ్రా సిబ్బందితో పాటుగా కూడా హైడ్రా దగ్గర ఉన్నటువంటి భారీ యంత్రాల సహాయంతో ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా కిందికి దించేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను చేశారు. అదే కాకుండా మరొక వైపు అంటే ఒకవైపు యొక్క అపార్ట్మెంట్ వాసులంతా కూడా ఖాళీ చేస్తున్నారు కూడా మరొక వైపు ఖాళీ అయినటువంటి ప్రాంతాన్ని కూడా కూల్చేందుకు అటు హైడ్రా అధికారులు భారీ యంత్రంతో కూడా కూల్చివేతలు చేపట్టేందుకు కూడా ఈ యొక్క పనులను కూడా ప్రారంభించారు. అందులో భాగంగానే ప్రస్తుతం మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఒక అపార్ట్మెంట్ ఖాళీ అయిందనుకున్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క హైడ్రాలిక్ మిషన్ సంబంధించినటువంటి డ్రైవర్ కూడా పొరపాటున ఆ యొక్క ప్లాట్ని కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అందులో సుమారుగా 8 మంది నివాసితులు కూడా ఉండడంతో గట్టిగా కేకలు వేశారు. అంతేకాకుండా ఆ యొక్క నివాసితుల్లో కొందరు కిందికి వచ్చి ఆ యొక్క
హైడ్రాలిక్ వెహికల్ని ఆపరేట్ చేసినటువంటి డ్రైవర్ని కూడా నిలిపివేసేటువంటి ప్రయత్నం చేసి వారితో కాస్త ఆందోళన దిగినటువంటి సందర్భం కూడా నెలకొన్నది. దీనిని గమనించినటువంటి అటు పోలీసులు కావచ్చు, ఇతర హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా తాత్కాలికంగా ఈ యొక్క కూల్చివేతలను కూడా నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే నివాసితులంతా కూడా పూర్తిగా ఈ యొక్క అపార్ట్మెంట్ ఖాళీ చేసేంత వరకు కూడా కొంత సమయం ఇవ్వాల్సిందిగా కూడా అటు హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ కూడా ఇప్పుడే ఈ యొక్క అధికారులకు కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో కూడా తాత్కాలికంగా ఈ యొక్క కూల్చివేతలను కొన్ని గంటల పాటుగా కూడా కూల్చివేయకుండా నిలిపివేశారు. ఈ సమయంలోనే పూర్తిగా ఇళ్లలో ఉన్నటువంటి ఈ యొక్క సామాన్లు అలాగే వారి యొక్క వస్తువులను కూడా పూర్తిగా తీసుకెళ్లేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ఒక నివాసితులకు కూడా అటు అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మనం ప్రస్తుతం చూస్తున్నాం భారీ డీసీఎం వాహనాలు అలాగే ఇతరత్ర వాహనాల్లో కూడా పూర్తిగా ఈ యొక్క నివాసితులు వారి యొక్క లగేజ్ని కూడా మొత్తం ప్యాక్ చేసి తీసుకెళ్లేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారు. అటు ముఖ్యంగా చూడొచ్చు, సుమారుగా 42 అపార్ట్మెంట్లో ఉన్నటువంటి 42 ప్లాట్లలో నివసిస్తున్నటువంటి ఈ వీరంతా కూడా ఎవరు కూడా వీళ్ళందరికీ ఓన్ ప్లాట్స్ కాదు. సుమారుగా 18,000 నుంచి 20,000, 22,000 రెంట్లు కూడా చెల్లిస్తూ ఈ ఒక లగ్జరియస్ అపార్ట్మెంట్లో కూడా నివాసం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి గతంలో కూడా ఎప్పుడు అంటే ఇది ఒక అక్రమ స్థలంలో నిర్మాణం చేపట్టినట్టుగా గాను అలాగే ఈ యొక్క ప్రాంతం ఈ యొక్క అపార్ట్మెంట్ పైన స్టే ఉన్నట్టుగా కానీ ఈ యొక్క అపార్ట్మెంట్ కూల్చివేశారనేటువంటి అంశాన్ని కూడా వారికి తెలియని చెప్పి వారు తెలియజేసినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. ఉన్న పలంగా ఈ యొక్క అపార్ట్మెంట్ను ఖాళీ చేయమనడంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి తెలియజేసినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ యొక్క అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు, ఏంటి ఇప్పుడు మీ పరిస్థితి? 3 years నుంచి ఉంటున్నాం సార్. మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. సడన్గా పొద్దున వచ్చి ఖాళీ చేయని చెప్పారు. మేము 5th floorలో ఉంటాం, 504లో ఉంటాం. ఎట్లా దిగాలి, ఎప్పుడు దిగాలి, టైం లేదు, ఏం లేదు, ఏం చేయాలి చెప్పండి. ఓనర్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓనర్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ 2 నెలల నుంచి ఇచ్చారంట, 2 weeks బ్యాక్ ఇచ్చారంట. వాడేమో చెప్పలేకుండా నైట్ వేకట్ చేసి వెళ్ళిపోయాడు. పొద్దున్న వచ్చి మాకు తంటం పడుతున్నాయి. అంటే సుమారుగా చెప్పండి, అంటే ఇక్కడ ఈ యొక్క లగ్జరీస్ అపార్ట్మెంట్గా కూడా కనిపిస్తుంది, ఫుల్లీ ఫర్నిచర్డ్గా ఉంది. దానికోసం 18,000 నుంచి 20,000, 22 అంతకు మించి కూడా రెంట్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే అంతా మీరు పే చేసినప్పుడు అంటే కేవలం నెలవారీ రెంటే అంత ఉన్నప్పుడు మీకు సంబంధించినటువంటి అడ్వాన్స్ కూడా వారిపై ఉంటుంది. దాంతో పాటుగా కూడా ఇప్పుడు మీరు ఈ యొక్క డిమాలేషన్లో భాగంగా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు కూడా పాడైపోతున్నాయి కదా, వాటి పరిస్థితి ఏంటి? వీటిపై అంటే ఆ యొక్క ఓనర్ కూడా ఏమైనా స్పందించే అవకాశం ఉంటుంది? ఓనర్ లేడు ప్రస్తుతానికి, ఇక్కడ ఎక్కడ లేడు, మాకు ఎవరికి కనపడలేదు. నైట్ ఎప్పుడు 2 రోజుల ముందే వెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఈ నెల రెంట్లు కూడా వేసాం మేము, ఈ నెల రెంట్లు కూడా వేసాం. ఇంకా మేము ఏం చెప్పాలి మాకు ఏం అర్థం కాలేదు. పొద్దున వచ్చి ఖాళీ చేయమంటే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చాం, ఆగమాగం ఉందంతా. సరే, చివరిగా చెప్పండి, ఎటకేలకు డిమాలేషన్ కారణంగా కూడా వేకేట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు మీ లగేజ్ అంతా తీసుకొని ఎక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది? ఎక్కడైనా వేరే షెల్టర్ చూసుకున్నారు? ప్రస్తుతానికి ఏదైనా షెల్టర్ ఖాళీ తీసుకుని దాంట్లో వేసేసుకుని ఇల్లు చూసుకుని దాని మీద తర్వాత మా అత్తల ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని ఉంటాం. కొన్ని రోజులు చూసుకుని తర్వాత ఇల్లు సెట్ చేసుకుని వెళ్తాం. థ్యాంక్ యూ. అటు ముఖ్యంగా ఏదైతే మొదటగా అంటే గత 2 నెలలుగా కూడా అటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఈ యొక్క ఏదైతే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని చెప్పి అటు ఇప్పటికే పలుసార్లు ఇంటిమేషన్ చేశారు. అయినప్పటికీ కూడా ఓనర్ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతోనే ఈ యొక్క అపార్ట్మెంట్లో కంటిన్యూగా నివసిస్తున్నాం. దాంతోపాటుగా కూడా నిన్న 10వ తారీఖు అవడంతో ఇప్పటికే ఈ నెలకు సంబంధించినటువంటి రెంట్ను కూడా పూర్తిగా పే చేశాము. దాంతోపాటుగా కూడా లగ్జరియస్ అపార్ట్మెంట్ కాబట్టి సుమారుగా 25,000 వరకు కూడా ఇందులో రెంట్ పే చేస్తూ దానికి తగ్గట్టుగా కూడా అడ్వాన్సులు కూడా పే చేశాం. ఈ యొక్క కూల్చివేతల నేపథ్యంలో ఈరోజు ఉదయం హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి ఖాళీ చేయాలని చెప్పేంత వరకు కూడా ఈ యొక్క విషయం వారి దృష్టిలో లేదని, కనీసం 2 రోజుల ముందైనా ఈ యొక్క అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఓనర్ ముఖ్యం కానీ అతని సోదరుడు కానీ కనీసం మా దృష్టికి తీసుకొచ్చినా కూడా ఇప్పటికే మా ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా పాడవకుండా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేసేవాళ్ళం. అయినా ఎలాంటి ఇంటిమేషన్ లేకపోవడంతో ఉటావుటిన ఈ యొక్క వెంటనే యొక్క ఇంటిని కూడా ఖాళీ చేసేటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు కూడా పాడవుతున్నాయి. దాంతోపాటుగా కూడా ఎక్కడికి వెళ్ళాలో తోచలేనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నదని చెప్పేసి ఇందులో నివసిస్తున్నటువంటి బాధితులు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.